అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేను ఫస్ట్ నుండి ముగ్గులు వేసుకుంటూ వచ్చాను. ఎక్కువగా షార్ట్స్ అలా పెట్టుకుంటూ వచ్చేసాను. ఆ ముగ్గులు కూడా ఎక్కువే వేసాను. చాలా రోజుల నుండి వేస్తూనే ఉన్నాను. అలాగే ఇక మీదట ముగ్గులతో పాటు నా డైలీ రొటీన్ అంటే ఏవేవో ఎక్కువ యాడ్ చేసేస్తాను అనుకోకండి. డైలీ రొటీన్లో ముగ్గులతో పాటు కుకింగ్, గార్డెనింగ్, ట్రావెలింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ షేర్ చేయాలి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అయితే చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ముగ్గు కూడా సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మనం రోజు వేసుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్, చిన్నది కూడా అంతే అందంగా, చాలా ముద్దుగా, క్యూట్గా కూడా ఉంది. అంతే అండి, ముగ్గు అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. నాకైతే భలే నచ్చింది. ఇంకా ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు కొన్ని మొక్కలు చూద్దాం అనేసి అయితే మాత్రం టెర్రస్ పైకి వెళ్తున్నాను. టెర్రస్ పైకి వచ్చినాను, కొన్ని మొక్కలు చూసేసి పోదాం అనేసి అయితే. ఇది చూడండి, ఈ మొక్క భలే వింతగా పెరిగింది. చక్రవర్తి ఆకుకూర అంటారు, కన్నడలో అయితే చక్కొత్తుకూరాకు అనేసి అంటారు. విత్తనాలు రాని సొదిలిన దానికి ఇది దాదాపుగా మనిషి పొడవైతే పెరిగిపోయింది. ఫైనల్గా ఇప్పుడైతే మాత్రం విత్తనాలు వస్తున్నాయి. ఇంకొంచెం డ్రై అయిన తర్వాత అయితే మనం విత్తనాలు తీసుకొని కొత్త మొక్కలను అయితే వేసుకుందాం. అదే ఇంకొక చెట్టుని చూపిస్తాను, ఎంత చిన్న చెట్టు అప్పుడే విత్తనాలు వచ్చిందని. సేమ్ అదే చక్రవర్తి ఆకుకూరే, సేమ్ చూడండి అదే చెట్టే, చిన్న చెట్లకే విత్తనాలు ఈ విధంగా వచ్చేసినాయి. మరి అదేమో అంత పొడుగు పెరిగిపోయింది అదైతే మాత్రము. ఇది చూడండి, ఇంత చిన్న చెట్టుకి విత్తనాలు వస్తున్నాయి బాగా. ఈ ఆకుకూర మాత్రం భలే టేస్ట్గా ఉండింది. పప్పులో వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర అయితే మాత్రం. బచ్చల కూర, పచ్చిమిర్చి ఉన్నది చూడండి, పండు కూడా అయింది. ఈరోజు అయితే కోసేస్తాను, కొంచెం కొంచెం మిరపకాయలు ఉన్నాయి. ఇక్కడ టమాటా నారు బాగా వచ్చింది. ఇంకా వీటిని డివైడ్ చేయాలి. గోంగూర విత్తనాలు కూడా వస్తున్నాయి, ఒకే ఒక మొక్క ఉంది, వస్తున్నాయి అవి కూడా. ఇంకా వంగ మొక్కలు, మేమైతే వంకాయ మొక్కలని అంటాము. ఏవో పురుగులు చేరుకొని శుభ్రంగా తినేస్తున్నాయి. వీటికి పురుగు రాకుండా ఉండడానికి నాకైతే కూడా ఐడియా లేదు. ఏమన్నా ప్లాన్ చేసి ఏదన్నా పెట్టాలి కొంచెం ఇంట్రెస్ట్గా. అయితే మాత్రం తినేస్తున్నాయి చూడండి, ఆకులంతా మొత్తం తినేస్తున్నాయి. ఇంకా గురిగి పూలు అయితే మాత్రం శుభ్రంగా వచ్చాయి. వేరుశనక్కాయ తోటలో మిట్ట నేలల్లో ఎక్కువగా పండుతాయి గురిగి పూలు. ఇవి కూడా అంతే, పప్పు పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది ఇవి కూడా. ఇంకా అక్కడ మనకి మిరపకాయలు అయితే ఉన్నాయి, కోసేస్తాం. మామిడి చెట్లు కొత్త చిగురైతే వస్తున్నాయి మళ్ళీ కూడా. ఇప్పుడైతే కొన్ని పచ్చిమిర్చి ఉంది, అవైతే కోసుకుంటాను. ఇంకా తులసాకు అయితే కోసుకొని పూలలో కొట్టి అప్పుడప్పుడు దేవుడికి పెట్టేస్తాను. లేదు అంటే నేను శుభ్రంగా పైకి వచ్చినప్పుడు తింటాను. అక్కడ కూడా ఒక మొక్కను చూడండి, పెద్దగా బాగుంది. లేదా కొంచెం ఏదన్నా లెమన్ టీ ఇలా చేసుకుంటాను, అప్పుడు టీలో కానీ వేసుకొని అయితే తాగేస్తాను.
కొన్ని మొక్కలు మీకు చూపించలేదు ఇప్పుడు. కొన్ని అయితే వాడిపోయినట్లు అయిపోయింటే అవి అయితే మాత్రం పెరికి ఆ పక్క పారేసాను. ఒక బుజ్జి టమాటాలు 2, పచ్చిమిరపకాయలు, ఒక 2-3 రకాల ఆకుకూరలు పప్పులో అయితే వేసేద్దాం. ఏదో ఒక చిన్న సంతోషం, ఏదో నేను చేశాను, వ్యవసాయం చేసినట్లా ఫీల్ అయిపోతున్నాను. ఏదో ఒక 2 చెట్లు పెట్టేసి కూరగాయలు పండించేస్తున్నాను, వ్యవసాయం చేసేద్దాం అనేసి. కానీ ఏది మాత్రం ఈజీ కాదు, అన్నీ కష్టమే. కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు. కష్టపడదాం, కానీ చేయకుండా ఖాళీకి కూర్చుంటే ఇది కూడా మన దగ్గరికి రాదు. ప్రయత్నిస్తేనే ఏదన్నా కానీ, ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండకూడదు. ఈరోజు ఇంత, ఇంకొంచెం ప్రయత్నం చేస్తే ఇంకింత. కానీ టైం పడుతుంది. అలాగే అన్ని పనులు చేసుకోవడానికి మనకు కూడా కష్టమే. చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చేస్తాం. ఇంక కొంచెం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టీ కాఫీ మాత్రం ఎంత వద్దనుకున్నా మాత్రం బాగా అలవాటు పడిపోయినాము. గట్టిగా అనుకున్నా కానీ ఒక 2 రోజులు ఉంటాం, ఏదో లెమన్ టీ అని, బ్లాక్ టీ అనుకొని, బ్లాక్ కాఫీ అనుకొని, ఆ తర్వాత చల్లని వెదర్కి అయితే మాత్రం కొంచెం తాగాలనిపిస్తుంది. అందుకనేసి బాగా అల్లం, ఇలాచీ అంతా వేసేసి అయితే టీ ప్రిపేర్ చేసుకున్నాను స్ట్రాంగ్గా. ఇంక తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. ఈరోజు వీడియో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.